పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేదార్ధామ్ నుంచి గుప్తకాశీ వెళ్తున్న ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. మొదట అదృశ్యమైందని అధికారులు భావించారు. అయితే గౌరీకుండ్ సమీపంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 7 స్పాట్లోనే చనిపోయారు. కేదార్నాథ్లో 6 వారాల్లో ఇది 5వ ఘటనగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. దేశంలో వరుసగా విమాన హెలికాప్టర్ ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ ఘటన మరొక ముందే ఈ విషాదం చోటు చేసుకుంది. గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్ ఫస్ట్ కనిపించట్లేదు, అదృశ్యమైందని చెప్పారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అయితే ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఇది క్రాష్ అయిపోయింది. హెలికాప్టర్ చిన్న పాప పైలట్ సహా 7 చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. మే 2న కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి 6 వారాల్లో ఇది 5వ ఘటనగా తెలుస్తుంది. కూలిపోయినటువంటి ఆ హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి విజువల్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. పూర్తిగా ఏ విధంగా కుప్పకూలిపోయి ధ్వంసమైందో హెలికాప్టర్ని చాలా స్పష్టంగా విజువల్లో మీరు చూస్తున్నారు. మొత్తం ఆకాశంలో ప్రయాణం చేయాలంటేనే గాల్లో దీపం మాదిరిగా ప్రాణాలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం చూస్తుండగానే జనావాసాల్లో ఎలా కుప్పకూలిందో మనం చూసాం. విమానంలో ఉన్న 241 మంది చనిపోగా 35 మందికి పైగా స్థానికంగా ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళ డాక్టర్లు కూడా చనిపోయిన పరిస్థితి. మెడికల్ స్టూడెంట్స్ అందులో ఎక్కువ ఉన్నారు. బోయింగ్ విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం మీద కూలటంతో ఇది జరిగింది. ఇది ఇంకా మర్చిపోలేదు దేశం. యావత్ దేశం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది ఆ విమాన ప్రమాదం జరిగినప్పుడు. దాన్ని మరొక ముందే మరొక హెలికాప్టర్ క్రాష్ అయింది. గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా గౌరీకుండ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడికి సహాయక బృందాలు వెళ్ళాయి. సహాయక చర్యలు చాలా వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి. 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వాతావరణం అనుకూలంగా లేకపోవటం, సాంకేతిక సమస్య. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఇబ్బంది పెట్టిందనేది అధికారుల దర్యాప్తులో అయితే తెలుస్తుంది. వాతావరణం సరిగా అనుకూలించని కారణంగానే హెలికాప్టర్ క్రాష్ అయినట్టుగా సమాచారం వస్తుంది. మే 2వ తారీఖు నుంచి ఎప్పుడైతే కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయో అప్పటి నుంచి వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది 5వ ప్రమాదంగా కనిపిస్తోంది. దేశంలో మరొక ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యం చూస్తున్నారు స్క్రీన్ మీద. ఆదివారం ఉదయం ఆరియన్ ఏవియేషన్ కంపెనీ హెలికాప్టర్ సరిగ్గా ఉదయం 5:20 కేదార్నాథ్ నుంచి భక్తులతో గుప్తకాశీ వెళుతున్నటువంటి క్రమంలో ఇది జరిగింది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ అడవుల్లో వాతావరణం అనుకూలించక కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. పైలట్ సహా మొత్తం 7 ఇందులో చనిపోయారు. ఒక చిన్న పాప కూడా ఉంది. పైలట్ రాజ్వీర్, విక్రమ్ రావత్, వినోద్, త్రిష్టి సింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ 10 ఏళ్ల రాశి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. హెలికాప్టర్ గౌరీకుండ అడవుల్లో కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు కూడా వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులతో సహా అన్ని రెస్క్యూ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నట్టు పరిస్థితుంది. అడవుల్లో పూర్తిగా క్రాష్ అయినటువంటి ఫోటో కూడా మనం చూస్తున్నాం. సహాయక బృందాలు, రెస్క్యూ బృందాలు అక్కడ వెంటనే చేరుకుని సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసిన పరిస్థితుంది. మృతదేహాల్ని అక్కడి నుంచి అక్కడ స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు సమాచారం అవుతుంది. విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ దుర్ఘటన ఆదివారం ఉదయం సరిగ్గా 5:20 జరిగినట్టుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ కూడా మీడియాకు స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒకటి, వాతావరణం అనుకూలంగా లేకపోవటమా, లేకపోతే ఏదైనా సాంకేతిక సమస్య ఉందా, ఏది ప్రధాన కారణం అనేది వెలుగుదీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం హెలికాప్టర్ ప్రమాదం మళ్ళొకసారి దేశాన్ని ఒక షాక్కి గురి చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఇంకా ప్రజలు తేరుకోలేదు. 241 మంది విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు స్పాట్లోనే కాలి బూడిదైపోయిన పరిస్థితి. ఆ హాస్టల్ భవనంలో ఉన్న డాక్టర్లు కూడా 35 మంది వరకు చనిపోయిన పరిస్థితి. ఇంకా ఎవరు కూడా ఆ షాక్ నుంచి బయటకు రాకముందే వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. హెలికాప్టర్ ప్రమాదం ఆదివారం ఉదయం 5:20 బయలుదేరినటువంటి ఈ విమానం ఉత్తరాఖండ్ నుంచి గుప్తకాశీకి వెళ్తున్నప్పుడు గౌరీకుండ్ అడవుల్లో ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది.
క్రాష్ అయిపోయిన తర్వాత ఈ సమాచారం తెలియటానికి 1 గంట సమయం పట్టింది. ఇది తెలిసిన వెంటనే అక్కడికి సహాయక బృందాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్న పరిస్థితి. సహాయక చర్యలు చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి. ఆ రాష్ట్రానికి సంబంధించిన సీఎం కావచ్చు, డీజీపీ కావచ్చు, అందరూ కూడా అక్కడ వేగంగా చర్యలు తీసుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులు జరుగుతున్న పరిస్థితి. గౌరీకుండ్ అడవుల్లో ఆ హెలికాప్టర్ కూలిపోయినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. 7 స్పాట్లోనే చనిపోయారు, పైలట్ సహా. ఒక చిన్న పాప కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఉత్తరాఖండ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇట్లా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఒక 7 మంది అందులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కూలిపోవడంతో మొత్తం షాక్కి గురి చేసింది ప్రమాదం. వరుసగా విమాన హెలికాప్టర్ ప్రమాదాలు దేశాన్ని భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో ఆ హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత ఉన్న పరిస్థితిని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. హుటాహుటిన ఆ గౌరీకుండ్ అడవుల్లో ఘటనాస్థలికి బృందాలు కూడా చేరుకుని రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆరియన్ ఏవియేషన్ కంపెనీకి సంబంధించిన హెలికాప్టర్గా తెలుస్తుంది. ఆ ఆరియన్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే సంస్థ ప్రతినిధులు కూడా సంఘటనా స్థలానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పుష్కర్ సింగ్ ధామీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వెంటనే బృందాలని అలర్ట్ చేశారు, డీజీపీకి అలర్ట్ చేశారు, సహాయక బృందాలను అలర్ట్ చేసి వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళండి, పరిస్థితిని సమీక్షించండి, ఈ ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకోండి. ఇంకా హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మే 2వ తారీఖున ఎప్పుడైతే ఉత్తరాఖండ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయో అప్పటి నుంచి కూడా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని హెలికాప్టర్లు అంటే ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా అత్యవసరంగా ల్యాండింగ్ కావటం, సాంకేతిక సమస్యలు రావటం, వాతావరణం అనుకూలించకపోవడంతో హుటాహుటిన మళ్ళీ ల్యాండ్ కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు జరిగిన ప్రమాదంలో 7 స్పాట్లో చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక భయం కల్పించే విధంగా, ఒక భయానక పరిస్థితులు, ఒక భీతావాహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌరీకుండ్ అడవుల్లో ఈ ఆదివారం ఉదయం 5:20 జరిగినటువంటి ఆ ప్రమాద దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రమాదం అనంతరం హెలికాప్టర్ ఏ విధంగా క్రాష్ అయిపోయిందో, హెలికాప్టర్ పూర్తిగా ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో, అడవుల్లో క్రాష్ అయిపోయి ధ్వంసం అయిపోయినటువంటి విజువల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇలాంటి వరుస విమాన హెలికాప్టర్ ప్రమాదాలు భయాందోళన రేకెత్తిస్తున్న పరిస్థితుంది. తాజాగా ఈరోజు ఆదివారం ఉదయం 5:20 జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా వెలుగుతీస్తూ ఉన్నారు. దర్యాప్తు ఆల్రెడీ ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించకపోవటమా, లేకపోతే గనక ఏదైనా సాంకేతిక సమస్య పెద్ద ఎత్తున తలెత్తడం వల్ల ఒక్కసారిగా అడవుల్లో కుప్పకూలిపోయిందా, ఏం జరుగుంటుంది? ఈ రెండూ కాకుండా ఇంకేదైనా కుట్రకోణం ఉందా? వీటన్నిటిని కూడా వెలికి తీసేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. గౌరీకుండ్ అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి, హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాత పూర్తిగా ధ్వంసమైనటువంటి హెలికాప్టర్ని మీరు చూస్తున్నారు. అక్కడ సహాయక బృందాలు ఆల్రెడీ చేరుకున్నాయి. పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించి అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం.